ఇంద్రకీలాద్రి. ఈ కొండమీదే కనకదుర్గమ్మ గారి ఆలయం వెలసి ఎన్నో శతాబ్దాలుగా భక్తుల నమ్మకానికి నిలువదోరగా నిలుస్తోంది. ప్రాచీన కాలంలో దేవేంద్రుడు ఇంద్రుడు ఇక్కడే గాఢమైన తపస్సు చేశాడు. ఆయన దుర్గాదేవిని కృపచూపమని ప్రార్థించాడు. ఆయన భక్తి చూసి దుర్గామాత తన దివ్యరూపంతో ప్రత్యక్షమై ఈ కొండను తన శాశ్వత ఆలయంగా ఎంచుకుంది. ఆ రోజు నుంచి ఇంద్రకీలాద్రి పవిత్రంగా మారింది. కాలక్రమంలో ఒక దుర్మార్గుడు పుట్టాడు. అతడే మహిషాసురుడు. అరమానవుడు, అరగేదే ఆకారంలో ఉన్న ఈ రాక్షసుడు లోకాలపై భయం నింపాడు. దేవతలను మనుషులను హింసిస్తూ అహంకారంతో మునిగిపోయాడు. లోకమంతా బాధతో దేవిని ప్రార్థించింది. భక్తుల పిలుపు విని దుర్గామాత ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినిగా అవతరించింది. దుర్గమ్మ, మహిషాసురుని మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆకాశం మెరుపులతో విరజిమ్మింది. ఆమె ప్రతి ఆయుధం రాక్షసుడిని బలహీనపరిచింది. చివరికి త్రిశూలంతో అతని హృదయాన్ని ఛేదించి అహంకారాన్ని నశింపజేసింది. ఆ రోజు నుండి సత్యం, ధర్మం మళ్లీ విజయం సాధించాయి. ఆ తర్వాత ఇంద్రకీలాద్రి శాశ్వతంగా కనకదుర్గమ్మ ఆవాసంగా మారింది. వేలాది మంది భక్తులు ఈ కొండపైకి ఎక్కుతూ ఆమె ఆశీర్వాదం కోరుతుంటారు. ఆలయం పుష్పాలతో, దీపాలతో వెలిగిపోతూ కృష్ణానది ఒడ్డున భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇండియం 1950లో విజయవాడలో ఒక సాదాసీద రిక్షావాడు ఉండేవాడు. అతని జీవితం కష్టాలతో నిండినప్పటికీ దుర్గమ్మ మీద విశ్వాసం మాత్రం అచంచలంగా ఉండేది. రోజూ ఆలయానికి భక్తులను తీసుకెళ్లేవాడు. తన దరిద్రం మధ్య కూడా దేవి తనతో నడుస్తోందనే భావనతో ధైర్యంగా బతికాడు. ఇప్పటికీ విజయవాడ నగరంలో జై దుర్గామాత నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తన భక్తులను కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆమె కథ మనకు ఒకే సత్యం చెప్పుతుంది: ఎప్పుడైనా చీకటి పెరిగినా చివరికి ధర్మమే గెలుస్తుంది. ఇది విజయవాడ కనకదుర్గమ్మ కథ. భక్తులను రక్షించే తల్లి, ఎన్నడూ మాయమయ్యేను దివ్యజ్యోతి.